ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మనుషుల్ని మాయ చేయడానికి మాయల పక్కిరి వేషాలు చాలా ఉంటాయి. ఈ సైబర్ యుగంలో ఏ రూపంలో ఎవరు ఎలా వస్తారో పట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు వాట్సాప్‌ని ఒక టూల్‌గా ఉపయోగించుకొని కొత్త తరహా ఫిషింగ్‌ని మొదలుపెట్టారు. తస్మాత్ జాగ్రత్త అంటూ ఏకంగా హైదరాబాద్ పోలీస్ బాసే హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ఒక వీడియో చేసి ఎక్స్‌లో ట్వీట్ కూడా చేశారు. ఈ కొత్త తరహా క్రైమ్ ఏంటి? ఏ విధంగా జనాన్ని ట్రాప్ చేస్తున్నారు? ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలకు తస్మాత్ జాగ్రత్త అనే వార్నింగ్ ఇస్తున్నారు. కారణం ఏంటి? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ విశ్వనాథ్ గారు ఉన్నారు. విశ్వనాథ్ గారు నమస్కారం. నమస్కారం. ముందు కమిషనర్ గారు రిలీజ్ చేసిన వీడియో చూస్తే ఇంకొంచెం భయం ఎక్కువయ్యేలా ఉంది. అంటే ఎవరు ఎలా వస్తారనేది ఊహించడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏంటి అసలు ఈ కొత్తగా వాట్సాప్ ద్వారా వచ్చే ఫ్రాడ్, వాట్సాప్ ఇంపర్సానిఫికేషన్ అని చెప్పని మొదలుపెట్టి జనాల్ని ట్రాప్ చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు. ఈ మధ్య కాలంలోనే నా వాట్సాప్ అలానే హ్యాక్ అయ్యి నేను కొద్దిగా ఇబ్బంది పడ్డా అనమాట. ఆల్మోస్ట్ ఓకే. ఒక నెల రోజులు సఫర్ అయ్యా. డేటా గానీ, కనెక్షన్స్ గానీ, కమ్యూనికేషన్స్ గానీ అన్నీ పోయినాయి. సో ఈ కొత్తగా ఓకే. కార్పొరేట్ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చేటువంటి ఫ్రాడ్ ఏంటిది? దీని పేరొచ్చేసండి వాట్సాప్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్ అని స్టార్ట్ అయింది కొత్తగా. ఇది ఏంటంటే లైక్ ఇట్స్ ఏ ఫిషింగ్ అటాక్స్‌ని యూజ్ చేసుకొని ఈ పర్టిక్యులర్ వాట్సాప్‌ని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. ఓకే. సో ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒక హ్యాకర్ ఏం చేస్తాడంటే ఒక ఈమెయిల్ పంపిస్తాడు. ఆ పర్టిక్యులర్ కంపెనీ ఒక హెడ్ సీఈఓ కావచ్చు, సీఎఫ్ఓ కావచ్చు, సీఐఎస్ఓ అని ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఉంటారు కంపెనీ హెడ్స్. వాళ్ళకి ఒక ఈమెయిల్ పంపిస్తారు. మెయిల్ పంపించినప్పుడు వాళ్ళు ఏమైనా క్లిక్ చేశారనుకోండి, పర్టిక్యులర్ గా ఏదైనా లింక్ మీద హ్మ్. క్లిక్ చేసినా ఇంకేదైనా క్లిక్ చేస్తే వాళ్ళ సిస్టమ్ లోకి ఒక మాల్వేర్ ఇంజెక్ట్ అవుతుంది మనకి. సో ఈ ఓకే. మాల్వేర్ ఇంజెక్ట్ అయింది అంటే వాళ్ళ సిస్టమ్ అంతా కూడా హ్యాకర్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది నార్మల్ గా. ఓకే. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ మనం వాట్సాప్ వెబ్ ఉంటుంది. నాకు నార్మల్ గా వాట్సాప్ మనం ల్యాప్టాప్స్ లో గానీ లేదంటే అవును. డెస్క్టాప్స్ లో గానీ వాడుతూ ఉంటాం చాలా మట్టికి. అవును. సో ఆ వాట్సాప్ అలాగే ఉండిపోతుంది. అంటే మనం షట్ డౌన్ చేయం. అంటే పని అయిపోయిన తర్వాత లాగౌట్ చేయడం గానీ అలా చెయ్యం చాలా మటికి. అవును. సో అది చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే తన వాట్సాప్ ఎవరిదైతే ఒక అకౌంట్ వాట్సాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి ఈ అకౌంటెంట్స్ కి మెయిల్ పెట్టడం గానీ లేదంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి మెయిల్ పెట్టడం గానీ జరుగుతుంది. సో ఓకే. జరిగినప్పుడు సర్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది కదా, లైక్ మేనేజర్ అవ్వచ్చు, సీఈఓ అవ్వచ్చు, అక్కడి నుంచి మెయిల్ వచ్చినప్పుడు నార్మల్ రెస్పాండ్ అవుతారు హ్మ్. యూజర్స్. అకౌంటెంట్ గానీ లేదంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ గానీ రెస్పాండ్ అవుతారు. సో అలా డబ్బులు కొట్టేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే నేను ఒక మీటింగ్ లో ఉన్నాను, అర్జెంట్ గా అమౌంట్ అవసరం ఉంది, సో కాల్స్ లిఫ్ట్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాను, సో ఈ రెగ్యులర్ అకౌంట్ కి కాకుండా నార్మల్ అకౌంట్ వేరే ఇంకో అకౌంట్ ఇస్తున్నా దానికి పంపించండి, అది క్లయింట్ అకౌంట్ అని చెప్పి అలాంటి టైప్ ఆఫ్ ఒక సోషల్ ఇంజనీరింగ్ అంటే మ్యానిపులేట్ చేస్తున్నారు అనమాట. ఓకే. సో ఇది కూడా చాలా మంది ఎంప్లాయీస్ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే మన సర్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది కదా, లేదంటే ఎస్ఎంఎస్ వచ్చింది కదా అని చెప్పి ఈవెన్ సెకండ్ వెరిఫికేషన్ చేసుకోకుండా అమౌంట్ పంపించేస్తున్నారు. ఓకే. పంపించిన తర్వాత తెలుస్తుంది ఏంటి అంటే లైక్ ఆ అకౌంట్ అనేది మనది కాదు, హ్మ్. వేరే హ్యాకర్స్ కి సంబంధించిన అకౌంట్ అని చెప్పేసి. హ్మ్. ఇది జరుగుతున్న ఫ్రాడ్ యాక్చువల్ గా హ్మ్. ఇప్పుడున్నది. హ్మ్. హ్మ్. అంటే ఒకటండి. అందుకే ఇప్పుడు ఎక్కువ ఇప్పటి వరకు మొబైల్‌కి మెసేజెస్ పంపించడము, రకరకాల కాల్స్ చేసి డిజిటల్ అరెస్ట్‌లని చెప్పని బెదిరించడం ఇట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు అంటే ఆ దశలన్నీ దాటిపోయినాయా? ఏకంగా వెబ్ వాట్సాప్‌ని హ్యాక్ చేయాలనేటువంటి కొత్త సిస్టమ్‌ని తీసుకురావడానికి కారణం ఏంటి? ఇప్పుడు అంతకుముందు మనం మాట్లాడుకున్న ఏంటి అంటే లైక్ పర్టిక్యులర్ గా మా మొబైల్‌లో లింక్స్ క్లిక్ చేయకూడదు. లేదంటే ఎవరైనా కాల్ చేసినా మనం ఓటీపీస్ చెప్పకూడదని అందరికి తెలిసిపోయింది ఇప్పుడు ఎట్ ప్రెజెంట్. సో ఇప్పుడు ప్రెజెంట్‌గా హ్యాకర్స్‌కి ఉన్నది ఏంటి అంటే ల్యాప్‌టాప్ గాని, డెస్క్‌టాప్ గాని. దాన్ని యాక్సెస్ చేయగలిగితే మొత్తం యాక్సెస్ చేసినట్టే ఇంకా. హ్మ్. మన కంటెంట్ అంతా అందులోనే ఉంటుంది కాబట్టి. అవును. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కుకీస్‌ని స్టీల్ చేయడం. కుకీస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఆ కుకీస్‌ని స్టీల్ చేసినా కూడా డైరెక్ట్ యాక్సెస్ రావడం కొన్ని అకౌంట్స్‌లకి వితౌట్ ఓటీపీ ద్వారా డైరెక్ట్ లాగిన్ అవ్వడము. హ్మ్. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. బికాజ్ టార్గెట్ ఏంటి అంటే మొబైల్ ఫోన్స్ అందరికి యాక్సెస్ రాదు. హ్మ్. క్లిక్ చెయ్యరు. ఓటీపీస్ ఇవ్వరు కాబట్టి ఆల్రెడీ యాక్సెస్ ఉంది. ల్యాప్‌టాప్‌లో యాక్సెస్ ఉంది. ఆ ల్యాప్‌టాప్‌ని తీసుకుంటే వాట్సాప్ కూడా వచ్చినట్టే మనకి. అవును. రైట్. సో అలా అన్నమాట. ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ సో చేస్తున్నారు ఇప్పుడు ఎట్లా ఎట్ ప్రెజెంట్. దీని నుంచి బయటపడాలంటే ఏంటి? ఎలా ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేజర్‌గా ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు గాని, కార్పొరేట్ కంపెనీస్ గాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ పర్టిక్యులర్‌గా ఈ టైప్ ఆఫ్ అటాక్ అనేది ఓన్లీ కార్పొరేట్‌కే కాదండి. మన రెగ్యులర్ యూజ్‌కి కూడా యూజ్ అవుతది. ఎందుకంటే రెగ్యులర్‌గా మనం కూడా వాట్సాప్ వెబ్ యూజ్ చేస్తా ఉన్నాం కాబట్టి అవును. ప్రెజెంట్ అవును. సిట్యుయేషన్స్‌లో. అవును. సో ఈ కార్పొరేట్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే లైక్ సెక్యూరిటీ అనేది ఫైర్ వాల్స్ పెట్టుకోవడము, కరెక్ట్‌గా కాన్ఫిగర్ చేయడము, సో రెగ్యులర్‌గా టెస్టింగ్ చేసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండాలి. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సెక్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఈమెయిల్స్ వచ్చాయి అంటే సెక్యూరిటీ లేకపోతేనే ఈమెయిల్ రీచ్ అవుతుంది. మనకి ఈమెయిల్ ఓకే. రావడం అనేది. హ్మ్. పర్టిక్యులర్‌గా. లేదంటే ఏదైనా వైరస్ ఇన్‌స్టాల్ అయింది ఒక ల్యాప్‌టాప్‌లో అంటే సరిగ్గా యాంటీ వైరసెస్ గాని, లేదంటే ఇంకా సెక్యూరిటీ సొల్యూషన్స్ గాని సరిగ్గా హ్మ్. పనిచేయకపోతేనే వైరస్ అనేది డిప్లాయ్ అవుతుంది. సో ఈ సెక్యూరిటీ సొల్యూషన్స్ కరెక్ట్‌గా చూసుకుంటే వెల్ అండ్ గుడ్. సో అక్కడి ఓకే. వరకు టెక్నికల్‌గా అది ఆపుతది.
కానీ టెక్నికల్ గా ఆపినా కూడా ఇంకొకటి ఏంటి అంటే మన ఎంప్లాయీస్ కి కూడా అవేర్నెస్ అనేది ఉండాలి. ఓకే. ఎందుకంటే ఎన్ని సెక్యూరిటీ సొల్యూషన్స్ పెట్టినా బై వాంటెడ్ గా మనం క్లిక్ చేసాము ఆ లింక్ ని అంటే హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి. ఓకే. కాబట్టి ఎంప్లాయీస్ కి అవేర్నెస్ ఇవ్వాలి రెగ్యులర్ గా. అంటే లైక్ మన మెసేజెస్ వచ్చినా ఏది వచ్చినా మళ్ళీ సెకండ్ కన్ఫర్మేషన్ తీసుకోకుండా ఏది కూడా మనం ట్రాన్స్ఫర్ చేయడం కానీ డేటా ఇవ్వడం కానీ ఇలాంటివి చేయకూడదు. సో Okay. సెకండ్ కన్ఫర్మేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎంప్లాయీస్ అండ్ యాజ్ వెల్ as సెక్యూరిటీ పరంగా ఫైర్ వాల్స్ యాంటీ వైరసెస్ ఇలాంటివన్నీ కూడా సెక్యూర్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. అదే మన నార్మల్ పర్సన్స్ కి వస్తే అంటే జనరల్ పీపుల్ దగ్గరికి వస్తే మాత్రము ఏ లింక్స్ వచ్చినాయి, ఎందుకంటే మన దగ్గర ఫైర్ వాల్స్ ఉండవు ఎట్ ఎనీ కాస్ట్ మన రెగ్యులర్ యూసేజ్ లో ఇంట్లో కానీ అక్కడ ఫైర్ వాల్స్ ఉండవు. అవును. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కానీ అన్నోన్ నెంబర్ ఈమెయిల్ నుంచి కానీ లింక్స్ వస్తే మాత్రం క్లిక్ చేయకూడదు ఫస్ట్ థింగ్. అది ఓకే. క్లిక్ చేసాము అంటే పాసిబిలిటీస్ అనేవి చాలా మటుకి ఉంటాయి వాట్సాప్. ఉమ్. ఇంకొకటి ఏంటంటే వాట్సాప్ వాడిన తర్వాత వర్క్ అయిపోయింది అన్నప్పుడు లాగౌట్ చేసేసాలి. ఓకే. అది లాగౌట్ చేయకుండా అలాగే పెట్టుకుంటే ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి. ఓకే. అది ఎప్పటికైనా ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి అంశం అవుతుందంటారు లాగిన్ అయి ఉంటే కనుక. ఎస్ ఎస్ కంటిన్యూగా లాగిన్ అయ్యి ఉంటే ఒకసారి సిస్టమ్ యాక్సెస్ వస్తే మొత్తం యాక్సెస్ వెళ్ళిపోతుంది. రకరకాల సైబర్ క్రైమ్స్ వస్తున్నాయి, పోలీసులు అలానే ప్రభుత్వాలు అవేర్నెస్ అని చెప్పి అంటున్నా కానీ వ్యవస్థలో ఉన్న పెద్దలే ఈ మధ్య కాలంలో చూస్తే జేడి లక్ష్మీనారాయణ గారి వైఫ్ ఇలాంటి ఫ్రాడ్కే ఇదయ్యారు. ఈ మధ్య హైదరాబాద్లోనే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ ఏకంగా CEO పేరు చెప్పి 1.5 కోటి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఏంటి Yes, వీటికి yes. పరిష్కారం ఏంటి? ఎందుకు రెగ్యులేట్ చేయలేకపోతున్నాం మనం? కొత్త ఇక్కడ ఒకటి రిస్ట్రిక్ట్ చేస్తే ఇంకోటి వస్తుంది, ఇక్కడ ఒకటి Yes. మారిస్తే ఇంకొక కొత్త ప్రయోగం చేస్తున్నారు వాళ్ళు. కారణం ఏంటి? అవును. సైబర్ సెక్యూరిటీ విషయంలో మనం ఇంత బలహీనంగా ఉన్నామా, లేదంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఈ సమస్య ఎదురవుతూనే ఉందా? ఇది ఆల్ ఓవర్ వరల్డ్ అండి, మన ఇండియా ఒక్క దీనికే కాదు. ఒక Hmm. టెక్నిక్ ఇప్పుడు ఒక ఫ్రాడ్ స్టార్ట్ అయ్యింది అంటే అది ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తానికి అప్లికబుల్ అవుతుంది. ఓకే. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనం సెక్యూరిటీ పెంచుకుంటున్నా కూడా ఇప్పుడు Hmm. కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు ఒకటి బ్లాక్ చేసాము అంటే రేపు ఇంకొక టెక్నిక్ వస్తుంది. ఆ కొత్త టెక్నిక్ కానీ కొత్తది ఏదైనా వైరస్ వచ్చినప్పుడు ఈ యాంటీ వైరసెస్ కానీ ఇవేవి కూడా బ్లాక్ చెయ్యవు అనమాట కొంతవరకు. సో ఓకే. అలా చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో AI అనేది వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అవును. దీన్ని యూజ్ చేసుకొని కూడా ఇంకా కొత్త టైప్ ఆఫ్ టెక్నిక్స్ కానీ వైరసెస్ కానీ బిల్డ్ చేస్తున్నారు. Hmm. అంటే మంచికే కాదు, దీన్ని చెడుకి కూడా యూజ్ చేస్తున్నారు AI. సో అవును. దాని వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ఛాలెంజింగ్ గా వెళ్తా ఉంది. అంటే లైక్ Hmm. ఎన్ని సెక్యూరిటీస్ పెట్టుకున్నా అది క్రాస్ చేసుకొని మన హ్యాకర్స్ దాన్ని డిఫెండ్ చేస్తూ వెళ్తున్నారు. సో ఓకే. కొంతవరకు ఏంటి అంటే మనము మన సొంత అవేర్నెస్ ఉండాలి. దాంతో పాటు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఏమేమి న్యూస్ అంటే కొత్తగా ఏవేవైతే వస్తున్నాయి, బగ్స్ వస్తున్నాయి, లేదంటే ఏమన్నా ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ వస్తున్నాయి అంటే ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది తెలుసుకోవాలి మనం. ఒకవేళ ఇట్లాంటి ఎంత నాలెడ్జ్ తో ఉన్నా, ఎంత తెలుసుకుని ఉన్నా, కర్మ కాలి ఈ ట్రాప్ లో పడితే ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా ఏం చేయాలి? దాని సొల్యూషన్ ఏంటి? కమిషనర్ గారు వీడియో రిలీజ్ చేసిన తర్వాత అందరూ చూసి ఒక అవగాహన పెంచుకుని ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇన్స్టెంట్ గా ఏం చేస్తే బెటర్? ఇన్స్టెంట్ గా ఇప్పుడు ఒకవేళ మీకు కనుక వాట్సాప్ మీ దగ్గర ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అండి, ఒకవేళ వాట్సాప్ యాక్సెస్ కనుక వేరే వాళ్ళకి వెళ్ళింది అంటే మీ యాక్సెస్ వేరే వాళ్ళకి వెళ్ళింది అంటే మీ అకౌంట్ లాగౌట్ అయిపోతుంది, మీ దగ్గర లాగౌట్ అయిపోతుంది. అంటే మీ ల్యాప్టాప్ లో కావచ్చు, లేదంటే మీ మొబైల్ ఫోన్ లో కావచ్చు, లాగౌట్ అయిపోతుంది. ఓకే. లాగౌట్ అయింది అంటే ఎవరో యాక్సెస్ తీసుకున్నారని అర్థం వెంటనే. సో ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ మళ్ళీ లాగిన్ చేసుకొని అక్కడ సెకండ్ స్టెప్ అథెంటికేషన్ అని ఉంటది. మనకి ఎలా అయితే ఓటీపీస్ వస్తున్నాయి ఈమెయిల్స్ కి, అలాగే వాట్సాప్ లో కూడా సెకండ్ స్టెప్ అథెంటికేషన్ ఉంది. అది ఎనేబుల్ చేసుకుంటే మనకి వేరే వాళ్ళకి యాక్సెస్ వెళ్ళదు. ఫస్ట్ థింగ్ అక్కడ ఓటీపీ అడుగుతుంది వాళ్ళకి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఇంకొకటి వాట్సాప్ కి కంప్లైంట్ పెట్టొచ్చు మనం. ఓకే. అంటే ఈ డివైజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని కూడా లాగౌట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మనకి. లాగౌట్ ఫ్రమ్ ఆల్ ద డివైజెస్ అన్న కూడా అన్ని దగ్గర నుంచి లాగౌట్ అయిపోతుంది, అదొకటి. ఇంకోటి వాట్సాప్ కి కంప్లైంట్ పెట్టొచ్చు, ఈ పర్టికులర్ నంబర్ ఇంకెక్కడైనా యాక్సెస్ లో ఉంటే లాగౌట్ చేయమని చెప్పి కూడా మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో దానివల్ల కొంతవరకు నివారించడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ లాగౌట్ చేసేసుకోవాలి, అవసరం లేకపోతే వాట్సాప్ సెకండ్ స్టెప్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. మీకు తెలియని డివైసెస్ ఎక్కడైనా లింక్డ్ డివైసెస్ అని కనిపెడతాయి, సెట్టింగ్స్ కి వెళ్తే లింక్డ్ డివైసెస్ అని ఉంటాయి. అక్కడ కూడా ఏమైనా అవసరం లేని మనకి తెలియనివి ఏవైనా ఉంటే అవి కూడా లాగౌట్ చేసేసుకుంటే కొంచెం వరకు సేవ్ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది కొత్తగా వచ్చినటువంటి వాట్సాప్ ఒకటి ఇంపర్సనేషన్ ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ వచ్చిన కాడి నుంచి ఏంటంటే మీ ఆఫీస్లో ఇళ్లల్లో పెట్టినటువంటి ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్లు కానీ వీటిని హ్యాక్ చేయడమే టార్గెట్గా పనిచేస్తున్నారు సైబర్ క్రైమ్ దుండగులు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పని కమిషనర్ సజ్జనార్ గారే వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు విశ్వనాథ్ గారు చేసినటువంటి సూచనల మేరకు ఒకవేళ అలాంటి సంకేతాలు ఏమైనా ఉంటే కనుక ఇమ్మీడియట్గా డివైస్ని అన్ని సిస్టమ్స్లోంచి అన్ని
అకౌంట్ని అన్నిటి నుంచి కూడా లాగౌట్ చేస్తే సమస్యను కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుందని చెప్పని హెచ్చరిస్తున్నారు. సో వాట్సాప్ వాడడం అంటే కేవలం మెసేజ్లు చాటింగ్లు మాత్రమే కాదు, మన ఇన్ఫర్మేషన్ మొత్తం అవతల విండో నుంచి మరొక వ్యక్తి దొంగిలించడానికి ఆస్కారం ఉన్నటువంటి అంశాన్ని గమనించాలి. బీ అలర్ట్.